హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించిన శుభవార్త వచ్చిందండి. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసీ పర్మిషన్తో వీళ్ళందరి ఖాతాలోకి డబ్బులు అయితే వేయబోతున్నారు. సో మీకు డబ్బులు వస్తాయా రావా, సో ఈసీ దీనికి సంబంధించి పర్మిషన్ అనేది ఇచ్చిందా లేదా, ప్రతి ఒక్క విషయానంతా కూడా నేను మీకు విత్ ప్రూఫ్తో సహా క్లారిటీగా చూపిస్తాను. వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు వీడియో చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో అయితే మీకు నేను అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరత్నాలలో భాగంగా అనేక రకాల సంక్షేమ పథకాలను అయితే మనకు అమలు చేస్తూ వస్తున్నారండి. ఈ యొక్క అమలు చేసే కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రీసెంట్లీ మనకు కొన్ని పథకాలకు సంబంధించి కంప్యూటర్లో బటన్ నొక్కడం జరిగింది. అయితే ఈ కంప్యూటర్లో బటన్ నొక్కిన తర్వాత చాలామందికి డబ్బులు అయితే ఎన్నికల కోడ్ అనేది వచ్చేసిందనమాట. ఎన్నికల కోడ్ అనేది రావడంతో చాలామందికి డబ్బులు అయితే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక వీడియోలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే సో చూడొచ్చు, మనకు ఈ విధంగా అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఎవరికైతే ఈ యొక్క ఎన్నికల కోడ్ కారణంగా డబ్బులు ఆగిపోయి ఉన్నాయో అటువంటి వారందరికీ కూడా డబ్బులను ఈసీ పర్మిషన్తో అయితే మనకు వేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక లెటర్ కూడా వచ్చింది. సో దాన్ని అయితే మనం క్లారిటీగా అయితే చూద్దాము. ఏపీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యక్ష నగదు బదిలీ అనగా డీబీటీలకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధుల లబ్ధిదారులకు జమ కాలేదు. ఎన్నికల కోడ్ అనేది అమలులోకి రావడంతో కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధి అర్హులైనటువంటి లబ్ధిదారులకు అందలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక నగదు బదిలీలపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. డీబీటీలకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాయడం జరిగింది. ఈ పథకాలన్నీ కూడా 5 ఏళ్ల నుంచి అమలవుతూ వస్తున్నవేనని అందులో పేర్కొంది. కొత్త పథకాలు ఏవి లేవని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని డీబీటీలకు పర్మిషన్ ఇవ్వాలని లేఖలో పేర్కొంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలంలో పలు సంక్షేమ పథకాలను అమలు చేసింది. వీటి ప్రయోజనాలను లబ్ధిదారులకు డీబీటీల రూపంలో ప్రయోజనాలను మనకు అందజేస్తూ వచ్చింది. మనకు బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయడం ద్వారా పథకాల లబ్ధిని అర్హులైన లబ్ధిదారులకు అందిస్తూ వచ్చింది. కోవిడ్ సమయంలో కూడా మనకు డీబీటీ ద్వారానే సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేశారు. 58 నెలల కాలంలో బటన్ నొక్కడం ద్వారా సీఎం జగన్ ప్రభుత్వాల పథకాలకు లబ్ధి చేకూర్చారు. అలాగే ఎన్నికల కూడా అమల్లోకి రావడంతో పలు పథకాలకు సంబంధించిన లబ్ధి ప్రజలకు అందకుండా పోయింది. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, చేదోడు వంటి పథకాలకు సంబంధించి సీఎం జగన్ బటన్ నొక్కారు. అయితే ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో వీటిలో కొన్ని పథకాలకు సంబంధించిన నగదు బదిలీ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో పాత పథకాలకు డీబీటీ ద్వారా నగదు బదిలీ అనుమతించాలని ప్రభుత్వం ఈసీని కోరినట్లు తెలుస్తుంది. సో ఈ విధంగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈసీకి అనగా ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక లెటర్ అయితే రాశారండి. సో ఈ యొక్క లెటర్లో ఏముందంటే, మేము గత 5 ఏళ్లుగా పథకాలను అమలు చేస్తూ వస్తున్నాము. అవన్నీ కూడా పాత పథకాలే. సో కొత్తగా మేము ఏమీ అమలు చేయట్లేదు. ఎందుకంటే ఈసీ రూల్స్ ప్రకారం, ఎన్నికల కోడ్ నియమావళి ప్రకారం కొత్త పథకాలను ఏవి కూడా ఓటర్లను ఆకర్షించే విధంగా ఉన్నటువంటి ఏ పథకాన్ని కూడా అమలు చేయకూడదు. అయితే మేము ఈ యొక్క ఎన్నికల కోడ్కి అయితే కట్టుబడి ఉన్నాము. సో ఇవన్నీ కూడా పాత పథకాలే. కొన్ని పథకాలకు మేమైతే డబ్బులు ఎన్నికల కోడ్ రాకముందే కూడా రిలీజ్ చేసాము. అయితే ఆ పథకాలకు సంబంధించి డీబీటీలు అయితే ప్రస్తుతానికి నిలిపివేస్తున్నాము. మీరు కనుక పర్మిషన్ ఇస్తే మేము ఈ పథకాలను అయితే సంబంధించినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా మేమైతే వేస్తాము, అర్హుల ఖాతాలకు వేస్తామనేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ విధంగా లేఖ అయితే ఎన్నికల సంఘానికి అయితే రాశారన్నమాట. అయితే ఈ యొక్క లేఖ అనేది రాసినప్పుడు ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో, అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డీబీటీ పద్ధతిలో 4 ఏళ్లలో 75,000 రూపాయలను అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తామని ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన డబ్బులు అనేది మనకు ఫిబ్రవరి నెలలో బటన్ నొక్కారు. మార్చిలో మనకు ఎన్నికల కోడ్ వచ్చింది. సో ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి మనకు ఈ డబ్బులు అయితే పడకుండా ఆగిపోయాయి. సో ఈ యొక్క విధానంలో మనకు మొత్తం మీద చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో చేయూత పథకానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఈసీ పర్మిషన్తో సీఎం జగన్ గారు నేరుగా ఖాతాలలోకి, లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులైతే మనకు రేపటి నుంచి విడుదల చేయబోతున్నారండి. ఈసీ ఖచ్చితంగా పర్మిషన్ అయితే ఇస్తుంది. ఎందుకు ఇస్తుందంటే మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో కూడా కొన్ని కండిషన్స్తో కూడినటువంటి పర్మిషన్ అయితే ఇచ్చిందనమాట. రైతు బంధు డబ్బులు వేసుకోండి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ పాత పథకాలు కాబట్టి మనకు రాష్ట్రంలో ఇప్పటికే చేయూత డబ్బులకి ఆల్రెడీ బటన్ నొక్కారు. 5 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి వస్తున్నది. అలాగే మనకు ఈబీసీ నేస్తం కావచ్చు, అలాగే జగనన్న చేదోడు కావచ్చు. సో ఈ యొక్క స్కీమ్స్ అన్నీ కూడా మనకు ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి ఒక్క సంవత్సరం కూడా మనకు ఇస్తూ వస్తున్నారన్నమాట. సో ఇస్తూ వస్తున్నటువంటి స్కీమ్సే కాబట్టి మనకు ఈ యొక్క ఈసీ అయితే ఈ పథకాలకైతే పర్మిషన్ అయితే ఇస్తుందన్నమాట. అయితే మనకి ఈ రోజున మొత్తం మీద మనకు పర్మిషన్ ఇచ్చిన వెంటనే మనకు రేపటి నుంచి ఈ యొక్క డబ్బులు పంపిణీ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. డీబీటీల రూపంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి చేయూత పథకానికి సంబంధించి 18,750 రూపాయల చొప్పున ఖాతాల్లోకి జమ అవుతాయి. అలాగే ఈ యొక్క మనకు ఈసీ పర్మిషన్తోనే మనకు మరొక పథకం వచ్చేసి ఈబీసీ నేస్తం 45 నుంచి 60 సంవత్సరాలు వయసు కలిగినటువంటి అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే నేరుగా ఖాతాల్లోకే డబ్బులు అయితే వేస్తుందన్నమాట, 15,000 రూపాయలని. సో ఇది కూడా అయితే ఆగిపోయి ఉందండి. సో అలాగే మనకు దీంతో పాటుగా మరో పథకం వచ్చేసి జగనన్న చేదోడు. ఈ యొక్క చేదోడు స్కీమ్ కూడా మనకైతే ఆపున్నారు ప్రస్తుతం. అంటే ఎన్నికలు కూడా రాకముందే ఫిబ్రవరి నెలలోనే ఈ స్కీమ్స్ అన్నీ కూడా లాంచ్ చేశారు. అలాగే జగనన్న విద్యా దీవెన కూడా కొంతమందికి అయితే పడలేదు, ఇంకా అమౌంట్స్ కూడా ఆగిపోయి ఉన్నాయి. సో ఈ ఆగిపోయినటువంటి పథకాలు మా దగ్గర కొన్ని ఉన్నాయండి. సో వాటికి మీరు పర్మిషన్ ఇస్తే మేమైతే లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో కంప్యూటర్ల బట్టనొక్కి డబ్బులు అయితే విడుదల చేస్తామనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ విధంగా అయితే మనకు ఈసీకి అయితే లేఖ అనేది రాశారనమాట. సో ఈ యొక్క లేఖ రాసినప్పుడు ఈసీ కూడా అయితే స్పందించింది. సో ఈసీ ఎలాంటి రూల్స్ ప్రకారం మనకు ఈ డబ్బులు వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుందంటే, మీరు ఎక్కడైనా సరే ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు ప్రస్తుతం మేము ఈ యొక్క చేయూత కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, చేదోడు కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, ఈ పథకాలలో ఏ పథకానికైనా సరే మేము డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాము, మీరు తీసుకోండి, ఎట్లాంటి ఓట్స్ అనేటివి యూజ్ చేయకుండా సైలెంట్గా డీబీటీలో ఒక్కొక్కరి ఖాతాల్లోకి ఎక్కడ కూడా పబ్లిక్ మీటింగ్స్లో మెన్షన్ చేయకుండా పేపర్లలో, ప్రెస్లో అంటే న్యూస్ పేపర్లలో కావచ్చు, టీవీలలో కావచ్చు, వాటిలో ఎక్కడా కూడా వీటి ప్రస్తావన, అమౌంట్స్ ప్రస్తావన అనేది ఎక్కడ రానియకుండా డీసెంట్గా డీబీటీ ద్వారా వేసుకోవచ్చు. ఎందుకనంటే మన పక్క రాష్ట్రంలో రీసెంట్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళకు కూడా ఈసీ ఇదే కండిషన్ పెట్టింది. ఏం పెట్టిందంటే, రైతు బంధు డబ్బులు మేము పాత స్కీమ్ ఇది. సో రైతులకి మేము ఈ పథకాన్ని ఇంతకుముందే ప్రారంభించాము, చాలా సంవత్సరాల నుంచి ప్రారంభించుకొని వస్తున్నాము మేము గెలిచినప్పటి నుంచి. అయితే ఈ పథకానికి మేము ఇప్పుడు తిరిగి డబ్బులు వేయాలనుకుంటున్నాము. సో మా సీజన్ కూడా దాటిపోతుంది. సో కాబట్టి మేము డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి చెప్పినప్పుడు ఈసీ ఎలాంటి పర్మిషన్ ఇచ్చిందంటే, మీరు ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా, ఈ స్కీమ్ గురించి హైలైట్ చేయకుండా, ఓటర్లను ఆకర్షించే విధంగా మీ ప్రసంగాలని ఈ పథకం మీదకి మళ్ళించుకోకుండా మీరు సైలెంట్గా వేసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ అక్కడ హరీష్ రావు ఒక చిన్న పొరపాటు చేశారనమాట. ఏం చేశారంటే, బహిరంగ సభలో రేపు మీరు ఛాయ్ తాగే టైంకి మీ ఫోన్లలో టింగ్ 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 అని సౌండ్ వస్తుంది, మెసేజ్లు వస్తాయి, మీ ఖాతాల్లోకి డబ్బులు పడతాయి, మీరు ఛాయ్ తాగే టైంకి రైతు బంధు డబ్బులు 5,000 రూపాయలు వేస్తామనేసి ఆయన అప్పుడు అక్కడ ప్రకటించారనమాట. ప్రకటించిన వెంటనే నేరుగా ఆ పథకానికి సంబంధించిన డబ్బులు నిలిపివేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే మేము ఆల్రెడీ చెప్పాం కాబట్టి. సో సేమ్ సిచ్యువేషన్ మనకు కూడా, మన యొక్క రాష్ట్రంలో కూడా అదే కండిషన్ తెస్తారు. కానీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎక్కడ కూడా వీటిని మెన్షన్ చేయకూడదు అనమాట. వీటిని మేము మీకు డబ్బులు ఇస్తున్నాము, మీకు డబ్బులు పడుతున్నాయి మీ అకౌంట్లో, ఒకసారి చెక్ చేసుకోండి, ఇలాంటివి ప్రెస్లో కానీ, అనగా మీరు పేపర్లలో కానీ, టీవీల్లో కానీ, ఎక్కడ బహిరంగ సభలు జరిగినా సరే ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా వాళ్ళు కనుక సైలెంట్గా డీబీటీ ద్వారా డబ్బులు వేస్తే ఎటువంటి ఇష్యూ లేకుండా పర్మిషన్ అయితే ఇస్తుందన్నమాట. సో ఇదండి మనకు మొత్తం మీద రేపటి నుంచి అందరి ఖాతాలకు డబ్బులు అయితే పడుతున్నాయి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన వీడియో కింద, ఈ వీడియో కింద టైటిల్ కింద మీరు క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది కదా, అందులో మీకు ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.